హాయ్ ఫ్రెండ్స్. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కలిసి మొత్తం సృష్టిని నడిపిస్తున్నారని మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం. వీరిలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భూమిని కాపాడడానికి దశావతారాలు ఎత్తాడని మనందరికీ తెలిసిందే. ఈ దశావతారాల గురించి మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. మనం ఇంతకుముందే మత్స్య అవతారం గురించి తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆసక్తి ఉన్నవారు ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన వరాహ అవతారం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా మోటివేటింగ్గా ఉంటాయి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని 3వ అవతారం ఈ వరాహ అవతారం. ముందుగా జయ విజయుల గురించి చూద్దాం. మన హిందూ పురాణాల ప్రకారం చూస్తే జయ మరియు విజయులు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం దగ్గర ద్వారపాలకులుగా ఉండేవారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం వరుణునికి తన భార్య స్తుతకు కలిగినటువంటి 2 కుమారులే ఈ జయ మరియు విజయులు. వీరిరువురు 4 చేతులు కలిగి ఉంటారని చెబుతారు. అంతేకాక శ్రీ మహావిష్ణువు ధరించిన శంఖం, చక్రం, గద ఆయుధాలను కూడా వీళ్ళు ధరించి ఉంటారు. 4వ చేతిలో మహావిష్ణువు పద్మాన్ని పట్టుకొని కనిపిస్తే వీళ్ళు మాత్రం కత్తిని ధరించి కనిపిస్తారు. వీళ్ళు ఇరువురు మహావిష్ణువు చెంత ఉండి ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ ఆయనను సేవిస్తూ ఉండేవారు. అలా ఒకసారి బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనక, సనాతన, సనంద, సనత్ కుమారులు మహావిష్ణువును దర్శనం చేసుకోవడానికి వైకుంఠాన్ని సందర్శిస్తారు. అయితే బ్రహ్మ మానసపుత్రులు తమ తపశ్శక్తి వల్ల ఎన్నో ఏళ్ల వయసు ఉన్నా కూడా వీరు చిన్నపిల్లలుగా కనిపించేవారు. అక్కడ లోపలికి వెళ్ళేప్పుడు ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నాడని, ఈ సమయంలో దర్శనాన్ని పంపించడం కుదరదు అని చెబుతారు. దీనికి కోపగించిన ఆ 4 ఋషులు వీళ్ళిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామ క్రోధాలు అనుభవించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపాన్ని జయ విజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమైన మహావిష్ణువును ప్రార్థించి తమకు శాప విముక్తి చేయాలని వేడుకుంటారు. అయితే మహర్షులు ఇచ్చిన శాపం నుండి విముక్తి అవ్వడం అసాధ్యమని మహావిష్ణువు చెబుతాడు. అయితే కొంత ఉపశమనం ఉండేలా వారికి 2 మార్గాలు చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మలు తీసుకోవడం. ఇక రెండవది విష్ణు ద్వేషకులుగా 3 జన్మలు తీసుకోవడం. వీటిలో దేనికైనా ఎంచుకోమని అనుభవించిన తర్వాత వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవని చెబుతాడు. అయితే మహావిష్ణువుకు దూరంగా 7 జన్మలు ఉండకుండా ఆయనకు శత్రువుగా 3 జన్మలు పూర్తి చేసి ఆయన సన్నిధికి రావాలని అనుకుంటారు. వెంటనే శ్రీ మహావిష్ణువుకు శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలా అనుగ్రహించమని వేడుకుంటారు. ఈ కోరిక ప్రకారం వీళ్ళిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు మహావిష్ణువుకు పెద్ద శత్రువులుగా జన్మించినప్పుడు వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా 3 అవతారాలు ఎత్తవలసి వస్తుంది. వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. అలాగే త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా జన్మిస్తారు. చివరగా ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రులుగా జన్మిస్తారు. ఈ విధంగా జన్మించిన హిరణ్యాక్షుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారంలోని 3వ అవతారమైన వరాహ అవతారం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఒక్కొక్క జన్మ ఎత్తినప్పుడు వీరి శక్తి కూడా తగ్గిపోతుంది. మొదటి జన్మలో హిరణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మించినప్పుడు వీళ్ళిద్దరూ మొత్తం భూమండలాన్ని పాలించే శక్తిని కలిగి ఉంటారు. వీరిని చంపడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఎత్తవలసి వస్తుంది. ఇక త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణుడిగా పుట్టినప్పుడు వీరి శక్తి తగ్గి భూమి మీద కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే పాలించే రాక్షసులుగా పుడతారు. తర్వాత శ్రీరామ అవతారంలో ఈ ఇరువురు మరణిస్తారు. 2 జన్మల్లో కేవలం వీరిని చంపడానికి మాత్రమే శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఇక చివరిగా ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రుడిగా జన్మించినప్పుడు వీళ్ళిద్దరూ శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తారు. కొన్ని పురాణ కథల్లో దంతవక్రుని పేరు కాకుండా కంసుడి పేరు చెప్తుంటారు. అంతేకాని కేవలం వీరిని చంపడం కోసమే అన్నట్లుగా శ్రీకృష్ణుడు జన్మించలేదు. మనందరికీ తెలిసిన తిరుమలలోని వెంకటేశ్వర ఆలయంలో, పూరిలో శ్రీ జగన్నాథుని ఆలయంలో, అలాగే శ్రీరంగంలోని శ్రీ రంగనాథుని ఆలయంలో కూడా
ఈ జయ విజయ విగ్రహాలు మనకు ప్రముఖంగా కనబడతాయి. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తడానికి వెనుక ఉన్నటువంటి అసలు కథ గురించి వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు హిరణ్యాక్షకుడి గురించి, అతన్ని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఎలా అంతం చేశాడో తెలుసుకున్నాం. జయ విజయాల్లో విజయుడు హిరణ్యాక్షకుడిగా, జయ హిరణ్యకశిపుడిగా సోదరుడుగా జన్మిస్తారు. సప్త ఋషుల్లో ఒకడైనటువంటి కశ్యపు మహామునికి దక్షుడి కుమార్తె అయిన దితికి జన్మించినటువంటి కుమారులే వీళ్ళిద్దరు. దితి వీళ్ళిద్దరిని 100 సంవత్సరాలు తన గర్భంలో పెంచుతుంది. వీళ్ళిద్దరూ జన్మించిన సమయంలో చెడు సంకేతాలుగా ఎన్నో ఉపద్రవాలు కూడా సంభవించాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు, భీకర తుఫాన్లు, పిడుగులు పడడం, భయంకరమైన మెరుపులతో ఉరుములు, అగ్నిపర్వతాలు, ఎన్నో విస్ఫోటనాలు మొదలైన ఎన్నో అనేక సహజ అవాంతరాలు జరిగాయి. ఈ సోదరులిద్దరూ ముల్లోకాల్లోనూ అల్లకల్లోలం చేస్తారు. భూలోకంలో, దేవలోకంలో, ఇంకా పాతాళ లోకంలో కూడా వీళ్ళు ఎన్నో రకాల విధ్వంసాలు సృష్టించారు. పవిత్రమైన యజ్ఞాలను నాశనం చేయడం, విష్ణు భక్తులను ఘోరంగా హింసించడం, ఋషుల్ని చెరసాల్లో బంధించడం, కొరడాలతో కొట్టి శిక్షించడం, అందరూ తమనే దేవుళ్ళుగా గుర్తించాలని కొట్టడం, భయపెట్టడం, దేవతల మీద అవకాశం వచ్చినప్పుడల్లా యుద్ధాలు చేయడం, ఇలాంటి ఎన్నో ఘోరాలు వీరి నిత్యకృత్యాలు. ముల్లోకాల్లో వీరికి ఆగడాలు భరించలేక దేవతలు, ఋషులు, మనుషులు ఎంతో అల్లాడిపోయేవారు. మరణం లేకుండా వరాన్ని పొందాలనుకున్న హిరణ్యాక్షుడు ఎంతో అత్యాశతో దేవతల కంటే శక్తివంతుని నమ్మి ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సంపాదించాలని ఈ సోదరులు ఇద్దరు తీవ్రంగా ప్రయత్నించారు. ఎప్పటికైనా దేవతల వల్ల ఆపద రావచ్చని భావించి దేవతలు ఇంకా భక్తులు పక్షపాతి అయిన విష్ణుమూర్తి నుండి కూడా ఆపద రాకూడదు అని తలచి మరణం అనేదే లేకుండా బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరాన్ని పొందాలి అని నిర్ణయించుకుంటారు. వెంటనే బ్రహ్మదేవునికి మెప్పించడానికి హిరణ్యాక్షుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఎన్నో వేల సంవత్సరాలు నిద్రాహారాలు మారి బ్రహ్మదేవునికై ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇతని తపస్సుకు దేవతలు భయపడిపోతారు. ఎన్నో విధాలుగా హిరణ్యాక్షుడి తపస్సును భంగం కలిగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే వీరి ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. ఇతనికి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే తమకు అస్తిత్వం ఉండదని ఎంతగానో భయపడిపోతారు. దేవతలంతా భయపడినట్టే అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుట్టిన వారికి మరణం తప్పదని వేరే కోరిక ఏదైనా అడగమని అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా నన్ను ఏ దేవుడు, ఏ మానవుడు, ఏ మృగం కూడా చంపకుండా వరాన్ని ఇవ్వమని కోరుకుంటాడు. అతని తపస్సుకు ఎంతగానో ఇచ్చిన బ్రహ్మ కాదనలేక ఈ వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మ ప్రసాదించిన ఈ అభేద్యమైన వరంతో ఇక తనకు మరణం లేదని, ఎవరు తను చంపలేరని హిరణ్యాక్షుడు ఎంతో ఆనందిస్తాడు. ముల్లోకాల్లో తనకు ఎదురు లేదని గర్వంతో విర్రవీగుతాడు. విజయ గర్వంతో తిరిగి వచ్చిన హిరణ్యాక్షుడు వెంటనే దేవతల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దేవలోకమైన స్వర్గలోకంలో ఉన్న దేవతలందరినీ యుద్ధంలో ఓడించి స్వర్గం నుండి తరిమివేస్తాడు. అతని పరాక్రమం ముందు నిలవలేక దేవతలు కూడా పారిపోతారు. అక్కడ నుండి వచ్చాక సముద్రాలకు అధిపతి అయిన వరుణుని యుద్ధానికి రావాలని పిలుస్తాడు. అయితే వరుణుడు భయంతో పారిపోతాడు. దాంతో హిరణ్యాక్షుడు సముద్రంలో దూకి అలలన్నిటినీ తన గదతో బలంగా కొడతాడు. ఆ దెబ్బకు మహాసముద్రాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. అలా అల్లకల్లోలమైపోయి సముద్రాలు భూమిని కూడా ముంచివేస్తాయి. తనకు ఎదురు లేదని అనే గర్వంతో హిరణ్యాక్షుడు భూమండలం మొత్తాన్ని సముద్రం లోతుకి లాక్కు వెళ్తాడు. తర్వాత వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని అంతం చేసిన విష్ణుమూర్తి ముల్లోకాల్లో అందరూ భయపడుతూ ఉంటారు. హిరణ్యాక్షుడు ఈ విధంగా భూమిని సముద్రంలో ముంచివేసిన సమయంలో మనువు మరియు అతని భార్య అయినటువంటి శత్రూప భూమిని పాలకులుగా ఉంటారు. జరిగిన ఈ విపరీతాన్ని చూసి మనువు అతని భార్య వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించి తమ పరిస్థితిని వివరిస్తారు. తమకి నివసించడానికి కూడా స్థలం లేదని కాపాడమని వేడుకుంటారు. భూదేవి కూడా నిస్సహాయంగా కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మ ఎంతో కంగారు పడి ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడి ముక్కు రంధ్రాల నుండి ఒక చిన్న పంది ఆకారంలో జీవి బయటకు వస్తుంది. ఆ జీవి ఏంటి అని అందరూ
ఆశ్చర్యపడుతుంటే ఆ జీవి ఒక మహాపర్వతంలాగా పెరిగిపోతుంది. శ్రీ మహావిష్ణువే ఆ అవతారంలో వచ్చాడు అని గ్రహించి అందరూ ఆయన్ని పూజిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అందరికీ అభయాన్నిచ్చి తాను సముద్రం అడుక్కు వెళ్ళి భూమిని వెనక్కి తీసుకువస్తానని చెప్పి ఒక్కసారిగా సముద్రంలోకి దూకుతాడు. బ్రహ్మదేవుని వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరణ్యాక్షుణ్ణి చంపకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు పంది తలను మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా భయంకరమైన అవతారాన్ని ఎత్తుతాడు. ఎంతో భారీ ఆకారంతో ఒక్కసారిగా మహాసముద్రం అడుక్కి వెళ్ళి తన కొమ్ముల మీద భూమండలాన్ని నిలిపి బయటకు తీసుకువస్తాడు. భూగ్రహాన్ని మళ్ళీ తన యథాస్థానంలో నిలిపి భూభ్రమణం ఆపకుండా కాపాడుతాడు. ఇక చివరిగా హిరణ్యాక్షకుడితో భీకరంగా యుద్ధం చేసి అతన్ని తన ఆయుధాలతో కొమ్ములతో ఘోరంగా అంతం చేస్తాడు. ఈ రకంగా ముల్లోకాలకు పట్టిన హిరణ్యాక్షకుడి పీడ వదులుతుంది. ముల్లోకాల్లో దేవతలను, మునులను, సామాన్య ప్రజలు అందరూ ఆ భయంకరమైన రాక్షసుని అంతమొందించి లోక కళ్యాణం చేసిన ఆ దేవాది దేవునికి భక్తితో స్మరించుకొని సంబరాలు చేసుకుంటారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో మొదటి 3 అవతారాలు మనం గమనిస్తే, మొదటి అవతారమైన మత్స్య అవతారం పూర్తిగా నీటిలో జీవించే జీవిని ప్రతిబింబిస్తుంది. రెండవ అవతారమైనటువంటి కూర్మ అవతారం నీటిలోను ఇంకా నేల మీద కూడా జీవించగలిగే భూమిచరాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక మూడవ అవతారమైన వరాహ అవతారం పూర్తిగా నేల మీద జీవించే జంతువును ప్రతిబింబిస్తుంది. తర్వాత వరాహ అవతారం విశిష్టత. శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఈ వరాహ అవతారం యొక్క ఉద్దేశం భూలోకాన్ని రాక్షసుల బారి నుండి రక్షించి ధర్మ సంస్థాపన చేయడం. వరాహ జయంతిని మన దేశంలో చాలా గొప్ప భక్తితో జరుపుకుంటాం. మాఘమాసంలోని శుక్లపక్షంలో 3వ రోజు లేదా తృతీయ తిథిలో ఈ వరాహ జయంతి వస్తుంది. వరాహ స్వామిని భక్తితో పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆ స్వామి మంచి ఆరోగ్యాన్ని, జీవితంలో సంతోషాన్ని, అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇక చివరగా మన దేశంలో వరాహ అవతారంలో ఉన్న దేవాలయాలు. మన భారతదేశంలో శ్రీ మహావిష్ణువు ఎత్తిన వరాహ అవతారానికి సంబంధించిన కొన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అందులో తమిళనాడులోని కడలూరు జిల్లాలోని శ్రీముష్ణు అనే ప్రాంతంలో ఉన్నటువంటి బోరహ స్వామి దేవాలయం చాలా ప్రముఖమైంది. ఈ దేవాలయం ఎంతో పురాతనమైనటువంటి మధ్యయుగ దేవాలయం. ఈ ఆలయం 8 స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి అని కూడా చెబుతారు. ఇక మనందరికీ తెలిసినటువంటి తిరుమలలో కూడా వరాహ స్వామికి ఒక ఆలయం ఉంది. ఇది కూడా ఎంతో పెద్ద ధర్మనీయ స్థలం. ఇవే కాకుండా మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉన్న ఖజురహాల్లోని వరాహ దేవాలయం కూడా చాలా పేరుగాంచింది. శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఒక భారీ ఏకశిల ఉంది. ఈ ఆలయంలో వరాహాన్ని పూర్తిగా జంతువు రూపంలో చూపించారు. ఈ విగ్రహం మీద అనేక బొమ్మలు చెక్కబడి కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.